కొండా సురేఖ గెలిచిన తర్వాత మనిషే కనబడటం లేదు. మా వాడికి వచ్చి మీకు ఏ సమస్య ఉందని కూడా అడగడం లేదు. మాకు జాబులు ఇస్తానని ఆశ చూపిస్తే కొండా సురేఖకు ఓట్లు వేశాము. మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కొండా సురేఖ, కొండా మురళి మాకు ఏ న్యాయం చేయలేదు. మనిషే కనబడతలేడు. కొండా సురేఖ సుతం మా వాడకొచ్చి ఎవరి ఇంట్లో ఏ సమస్య జరుగుతుందని సుతం మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని విచారియలేదు. వాళ్ళ నాయకులు, వాళ్ళ లీడర్లు ఒక్కరు వచ్చి మీ ఇంట్లో ఏమైంది, ఏం సంగతి, మీరు ఎట్లా బతుకుతాను, మాకు జాబులు ఇస్తానన్నది. జాబులు సుతలేవు. జాబులు ఇస్తానన్న ఆశ కొద్దీ మేము ఓట్లేసినాము, గెలిపించినాము కొండ సురేఖను. మేము కష్టపడ్డాము. కానీ లక్ష్మీపురంలో ఒక్కలకు గవర్నమెంట్ ఎంప్లాయే లేదు. ఏమైనా రోడ్ల మీద కూలి పని చేసుకున్నాడు, బస్ స్టాండ్ ఉడుచుకున్నాడు, మున్సిపాలిటీలో కూలీలో ఆ పర్మనెంట్ కూలీలకు మేము బానిసగా పోయి కూలిగా బతుకుతున్నాం. ఏం చేసిందా మేము మాకు? ఇంకా కేసీఆర్ అన్న మాకు అన్ని విధాలా ఫోన్ చేసి ఆయన మిల్లుది పైపు బలగొట్టి మాకు నీళ్లు సప్లై చేసిండు. ఏది 2004 నుంచి 2006 వరకు సుతా మాకు నీళ్ల సుక్కలేదు. మా పిల్లల సుతా చదువులు చదివియాలంటే ఎంతో కష్టపడుతున్నాము. ప్రైవేట్ బల్లే పోతున్నాము. ప్రైవేట్ బల్లే పోవాలంటే ఇప్పుడు ఉపాసం ఉండి చచ్చిపోతున్నాము. జావ తాగుతున్నాము, గడక తింటున్నాము. మా పిల్లలను మేము మా బతుకులే పాడైపోయినాయంటే మా పిల్లలను మంచి చదువులు చదివియాలని మేము ఎంతో ఆశపడ్డాము. ఏది మాకేం న్యాయం చేస్తాడు కొండ సురేఖ, కొండ మురళి? మాకేం న్యాయం చేస్తలేదు. చేసిన వాళ్ళకే చేస్తాడు, మాకేం చేస్తలేదు. విన్నావా? 2000 కోలేపాక నవమని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.